ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. అనంత జ్ఞాని అయిన మన దేవుడు సొలొమోను ప్రార్థన ఆలకించి సొలొమోనుకి జ్ఞాన వివేకములు గల హృదయమును అనుగ్రహించిన విధానమును ప్రీవియస్ వీడియోలో మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానం ప్రకారం దావీదు కుమారుడైన సొలొమోను దేవుని మందిరాన్ని అత్యంత వైభవంగా నిర్మించాడు. దేవుని నిబంధన మందసాన్ని యాజకులు తీసుకుని వచ్చినప్పుడు దేవుని తేజోమహిమ మందిరములో నిండుకున్నది. సొలొమోను ఆ సమయంలో ఇలాగు ప్రార్థించాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23 నుంచి 66 వచనాలలో ఈ ప్రార్థనను మనం చదువుతాము. బైబిల్ గ్రంథంలో గొప్ప నిడివిగల ప్రార్థన ఇది. ఈ ప్రార్థనను ఒక్క రోజులో మనం ధ్యానించలేము కనుక సమయానుకూలంగా ధ్యానించుకుందాము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23 నుంచి 35 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా ఇశ్రాయేలీల దేవ, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలీల దేవ, నీ కుమారులు సత్ప్రవర్తన కలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునకు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలీల దేవ, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయుడు. ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవ, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నీ నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వారి నీతిని నిర్ధారణ చేయుము. మరియు ఇశ్రాయేలీలకు నీ జనులు నీకు విరోధంగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నపములు చేయునప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము అని వ్రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా ఈ ప్రార్థన దేవాలయ ప్రతిష్ఠ ప్రార్థన. సొలొమోను మొదటిగా నీకు సాటి అయిన దేవుడు లేడు, వాగ్దానాలు నెరవేర్చుటలో సాటి లేని వాడవు నీవని దేవుణ్ణి స్తుతించాడు. నిజమే, మన దేవునికి సాటి అయిన దేవుడు ఎవ్వరూ లేరు. 86వ కీర్తన 9వ వచనంలో ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని వ్రాయపడి ఉన్నది. దేవుడు చేసే క్రియలు చేయగలవారు ఎవరు? అసాధ్యాలను కూడా సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. ఆయన ఏ నిబంధన చేసినా ఏ వాగ్దానం ఇచ్చినా తన బిడ్డలమైన మన కోసమే. దేవుడు తన నిబంధనను హృదయపూర్వకంగా ఆయన మార్గాలలో నడిచే వారితోనే చేస్తాడు. దేవుని నుండి తిరిగిపోతే ఇశ్రాయేలీలు నిబంధన పూర్వక ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారని సొలొమోనుకి తెలుసు. కాబట్టి తన ప్రార్థన అంతటిలో సొలొమోను ఇశ్రాయేలీలు దేవునికి లోబడాలి అనే విషయాన్ని ప్రస్తావించాడు. దేవునికి లోబడి జీవించడం అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒక దైవజనుడు ఇలా అన్నాడు,
చాలామంది క్రైస్తవులు ఉన్నారు, వారు క్రైస్తవులుగానే ఉన్నారు, క్రైస్తవులుగా పిలిపించుకుంటున్నారు, కానీ వారి జీవితాల్లో క్రైస్ట్ లేడు అని. నిజమే, దేవుడు లేని జీవితము, దేవునికి లోబడని జీవితము బుద్ధి లేని బుర్ర లాంటిది. సొలొమోను తాను కట్టించిన మందిరము దేవునికి ఎలా సరిపోతుంది అని ప్రార్థించాడు. ఈ మాటను మన జీవితాలకి మనం అన్వయించుకోవాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని వ్రాయపడి ఉన్నది. ఆకాశాన్ని సింహాసనంగా చేసుకున్న దేవుడు, భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవుడు మన దేవుడు. ఆయనను ఆకాశ మహాకాశములు పట్టజాలవు. అవన్నీ దేవుని హస్తకృత్యములే అని అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 49వ వచనంలో వ్రాయపడి ఉన్నది. అయితే మన హృదయం అనే ఆలయంలో దేవుడు నివసించుటకు ఇష్టపడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అని వ్రాయపడి ఉన్నది. దేవుడు గొప్ప గొప్ప ఆలయాల్లో నివసించడానికి ఇష్టపడడు. దేవునికి ఇష్టమైన ఆలయము మన హృదయమే. దేవుని ప్రజలు దేవునికి లోబడుటలో విఫలులై పాపాత్ములైన అనేకులు దేవుని వద్దకు వచ్చినట్లు వారు కూడా తిరిగి ఆయన వద్దకు వస్తే, తిరిగి పశ్చాత్తాపడితే తిరిగి క్షమించుమని సొలొమోను ప్రార్థించాడు. ఎందుకంటే మానవుని హృదయము స్థిరత్వం లేని గాలి వంటిది. దాన్ని పట్టి ఉంచుట అసాధ్యము. మరలా మరలా మనుషులు చేసే పాపకృత్యాలను బట్టి పదే పదే క్షమించుటకు మన దేవుడు తప్ప ఎవ్వరూ ముందుకు రారు. మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. ఆయనకు మన మీద ఉన్న ప్రేమ ఎన్నిసార్లైనా మనకి క్షమాపణ కలిగేలాగా చేస్తుంది. సొలొమోను తన తండ్రి అయిన దావీదుకిచ్చిన వాగ్దానాన్ని ఇప్పటి వరకు నెరవేర్చినందుకు దేవుణ్ణి స్తుతించాడు. భవిష్యత్తులో కూడా నెరవేర్చమని ప్రార్థించాడు. మన జీవితంలో దేవుడు ఇప్పటి వరకు చేసిన ప్రతి మేలును బట్టి అనుభవించే మనకి భవిష్యత్తులో చేసే ప్రతి మేలును స్థిరపరుస్తాడు అనే విశ్వాసము, నెరవేర్చుతాడు అనే నిరీక్షణ ఏర్పడాలి. ఇది వరకు మన ప్రార్థనలకు వచ్చిన జవాబుల మూలంగా భవిష్యత్తులో ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు వస్తుందన్న నమ్మకము, ఆయన చిత్తానికి లోబడుతూ ఆయన ఆజ్ఞలను పాటించే వారికి ధైర్యంగా ఉంటుంది. పూర్వం నుండి తన ప్రజలను క్షమిస్తూ వస్తున్నట్లే ఈ నూతన మందిరంలో కూడా ప్రేమతో క్షమించాలన్నదే సొలొమోను ప్రార్థనా భావము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాము. ఆమెన్.